ఈత దాటిన నేతలపై అనర్హత వేటుకు వైసీపీ అధిష్టానం సిద్ధమైంది. పార్టీ వీడిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై అనర్హత వేటుకు రెడీ అయింది. స్పీకర్ మండలి చైర్మన్లకు ఫిర్యాదు చేయనుంది వైసీపీ అధిష్టానం. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, సి రామచంద్రయ్యలపై ఫిర్యాదులొచ్చాయి. గీత దాటిన నేతలపై అనర్హత వేటుకు వైసీపీ అధిష్టానం సిద్ధమైంది. పార్టీ వీడిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై అనర్హత వేటుకు రెడీ అయింది. స్పీకర్ మండలి చైర్మన్లకు ఫిర్యాదు చేయనుంది వైసీపీ అధిష్టానం. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, సి రామచంద్రయ్యలపై ఫిర్యాదు చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సుమా, ఇటీవలే వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు అలాగే ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలంటూ కూడా స్పీకర్కు అలాగే మండలి చైర్మన్కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. కొద్దిసేపటి క్రితమే నేరుగా అసెంబ్లీకి వెళ్లి అక్కడ స్పీకర్ కార్యాలయంలోనూ అదేవిధంగా చైర్మన్ కార్యాలయంలో కూడా వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేస్తూ లేఖలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే నలుగురు ఎమ్మెల్యేలు అలాగే ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి అనర్హత వేటు వేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా రామనారాయణ రెడ్డితో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఉండవల్లి శ్రీదేవి నలుగురికి సంబంధించినటువంటి అనర్హత వేటు వేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఇక ఇద్దరు ఎమ్మెల్సీలు ఇటీవలే రాజీనామా చేసి ఒకరు జనసేన పార్టీలోను మరొకరు టీడీపీలో కూడా జాయిన్ అయ్యారు. జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, అదేవిధంగా టీడీపీలో జాయిన్ అయినటువంటి శ్రీరామచంద్ర ఇద్దరిపైన కూడా అనర్హత వేటు వేయాలంటూ కూడా మండలి చైర్మన్ కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు లేఖలు కూడా అటు స్పీకర్ కార్యాలయంలోనూ అలాగే చైర్మన్ కార్యాలయంలో కూడా ఇచ్చినట్టుగా సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటి నుంచి కూడా వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించారు. నలుగురు ఎమ్మెల్యేలు పూర్తిగా బయటికి వెళ్లిపోయి అప్పటి నుంచి కూడా పార్టీకి అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా అనర్హత వేటు వేయాలంటూ కూడా అటు స్పీకర్ కి ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్సీపీ. ఇక ఎమ్మెల్సీలకు సంబంధించి వంశీకృష్ణ యాదవ్ అదేవిధంగా శ్రీరామచంద్ర వీళ్ళిద్దరూ కూడా పార్టీ నుంచి బయటికి వెళ్లి ఇటీవలే వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అలాగే ఎమ్మెల్సీ శ్రీరామచంద్ర టీడీపీ జాయిన్ అయ్యారు. అయితే మిగిలినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఆల్రెడీ టీడీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఆనం రామనారాయణ రెడ్డితో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అలాగే ఉండవల్లి శ్రీదేవి నలుగురు కూడా ఆల్రెడీ టీడీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఆ స్థానాల నుంచి మేము పోటీ చేస్తామంటూ కూడా వాళ్ళు ఇప్పటికే చెప్తున్న నేపథ్యం. అయితే వీళ్ళందరినీ కూడా అనర్హత వేటు వేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి స్పీకర్ కు అలాగే మండలి చైర్మన్ కు కూడా కొద్దిసేపటి క్రితమే ఫిర్యాదు చేసింది. సుమా, థ్యాంక్ యూ దుర్గా. దుర్గా, అంటే వీళ్ళు పార్టీ వీడుతున్నట్లు చాలా రోజులుగా అందరికీ అర్థమైన సిచ్యువేషన్. అంటే ఇన్ని రోజుల తర్వాత ఇప్పటికిప్పుడు అనర్హత వేటు వేయడానికి రీజన్ ఏంటి? ఇంత గ్యాప్ ఎందుకు తీసుకుంది? అయితే నలుగురు ఎమ్మెల్యేలు కూడా గతంలో జరిగినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ లో వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడం అంతకు ముందు నుంచే కూడా ప్రభుత్వానికి అలాగే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడదు. ముఖ్యంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఉండవల్లి శ్రీదేవి నలుగురు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు అలాగే ఎమ్మెల్యే కోటకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు ఓటు వేశారు. తద్వారా టీడీపీ అభ్యర్థి పంచమతి అనురాధ కూడా అప్పుడు గెలుపొందినటువంటి పరిస్థితి. దాంతోపాటు గంతకు ముందు నుంచి కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈ ముగ్గురు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అలాగే పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ విభేదాల నేపథ్యంలో వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. అయితే అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం పార్టీ పరంగా పార్టీ నుంచి వాళ్ళ నలుగురిని కూడా బహిష్కరించారు. అయితే బహిష్కరించిన నేపథ్యంలో ఇటు అనర్హత ఓటు, ఎందుకంటే పార్టీ సింబల్లో గెలిచి పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా అనర్హత
వేటు వేయాలంటూ కూడా అటు స్పీకర్కి కొద్దిసేపటి క్రితం ఫిర్యాదు చేశారు. ఇక ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వంశీకృష్ణ యాదవ్ అలాగే శ్రీరామచంద్ర వీళ్ళిద్దరికి సంబంధించి వీళ్ళు కూడా పార్టీకి రాజీనామా చేయడంతో పాటు వేరే పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అలాగే శ్రీరామచంద్ర కూడా ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశానంటూ కూడా ఆయన ప్రకటించారు. దాంతోపాటు పార్టీకి రాజీనామా చేసి ఆయన ఆల్రెడీ టీడీపీలో జాయిన్ అయ్యి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కూడా కప్పుకున్నటువంటి పరిస్థితి. అయితే ఒక గుర్తుపై గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో పాటు అలాగే ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి బీఫామ్ తీసుకుని వాళ్ళు కూడా గెలిచారు కాబట్టి వాళ్ళు వేరే పార్టీలో జాయిన్ అయ్యారు. పదవులకు రాజీనామాలు చేయకుండా వేరే పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి పై ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అటు స్పీకర్కి ఇలాగే చైర్మన్కి ఇద్దరికి కూడా ఫిర్యాదు చేసింది. సుమా, థ్యాంక్ యూ దుర్గా.